అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చేయబోయే రెసిపీ దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దొండకాయ పచ్చడి కోసం 1/2 kg దొండకాయ తీసుకోవాలి. వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1/2 kg దొండకాయకి మీడియం సైజు టమాటా 2 లేదా పెద్ద టమాటా అయితే 1 తీసుకోండి. దాన్ని కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. అలాగే ఒక 6 ఎల్లిపాయలు పొట్టు తీసినవి, కొంచెం కొత్తిమీర, మనం కారానికి తగ్గట్టు 8 లేదా 10 పచ్చిమిర్చి తీసుకోండి. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. మనకు కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసేసుకోండి. అలాగే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వాటర్లో క్లీన్ చేసుకొని బౌల్లోకి వేసుకున్నాం కదా, మిర్చి కూడా వేసేసుకోండి. మిర్చి వేసుకున్న తర్వాత మీరు మూత వేసుకొని ఒక 1 minute వరకు మంట మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోండి. 1 minute తర్వాత పచ్చిమిర్చి మనకు ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోండి. దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. మనకు ఆయిల్లో ఒకసారి అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట హైలో పెట్టేసుకొని ఒక 1 to 2 minutes వరకు హై ఫ్లేమ్లో దొండకాయను ఉడికించుకోండి. మూత వేసుకొని ఓకే 2 minutes తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు మీరు మంట మీడియంలో తగ్గించుకొని ఒకసారి చూసుకోండి. మనకు నార్మల్గా దొండకాయ అనేది ఫ్రై అయింది కాబట్టి ఇంకాస్త సమయం పడుతుంది మనకు దొండకాయ పూర్తిగా ఫ్రై అవ్వడానికి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని దొండకాయని ఇదే విధంగా ఆయిల్లో ఉడికించుకోండి. ఇప్పుడు మనకు దొండకాయ అనేది ఒక 70% వరకు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకొని మళ్ళీ మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని టమాటా, దొండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటా, కొత్తిమీర మనకు 1 minute వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడే మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి, టేస్ట్ చేసేసి. ఓకే, ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 to 2 minutes వరకు మంట మీడియంలో ఉంచుకొని మంచిగా ఉడికించుకుంటే మనకు దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయినట్టే. ఓకే, ఇప్పుడు మూత లేకుండానే ఒక 1 to 2 minutes వరకు ఈ మిశ్రమాన్ని ఇదే విధంగా ఉడికించుకోండి. దొండకాయ, టమాటా, మిర్చి, ఎల్లిపాయ, కొత్తిమీర అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. వేడివేడిగా గ్రైండ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది పచ్చడి అనేది అంత టేస్ట్ ఉండదు. అందుకోసం కొంత సమయం వరకు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. దొండకాయ పచ్చడి మిశ్రమం పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత ఈ గిన్నె పక్కకి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని
మనం పచ్చడి కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జారులోకి వేసుకోవాలి. మొత్తాన్ని వేసేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా, ఒకసారి 2 రౌండ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతే ఓకే. మొత్తాన్ని వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మూత వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు, మనం తింటుంటే చిన్న చిన్న ముక్కలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకు దొండకాయ పచ్చడి రెడీ. ఈ విధంగా చిన్నగా, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు. అందుకు ఈ విధంగా మనకు చిన్న ముక్కలు తగిలేలా, తింటుంటే తగిలేలా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీ తాలింపు వేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒక 6 ఎల్లిపాయలు పొట్టు ఉన్నదే ఈ విధంగా కచ్చాపిచ్చాక దంచుకొని వేసుకోండి. లైట్గా దంచుకొని వేసేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మరియు 3 లేదా 4 వరకు కరివేపాకు రెబ్బలు వేసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకు పోపు రెడీ అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెమే రుచి కోసం మాత్రమే ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1/2 టీ స్పూన్లో సగం అలా వేసుకొని ఒక 1 మినిట్ వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్యలో ఇలా కలుపుతూ ఒక 1 మినిట్ వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని దీంట్లోకి వేసుకొని మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మంట మీడియంలోనే ఉంచుకొని ఒక 1 మినిట్ వరకు ఇదే విధంగా ఉడికించుకుంటే మనకు దొండకాయ పచ్చడి అనేది రెడీ అయినట్టే. ఓకే, ఒక 1 మినిట్ వరకు ఇలా ఉడికించుకోండి. దొండకాయ పచ్చడి రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు దొండకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.